అరే పిచ్చిన కొయ్యలారా, వాడు ఎరి కొయ్య, వాడిని నమ్ముకొని జై జగన్ అని మాట్లాడే మీరు ఒక పిచ్చి కొయ్యలు. ఎరా పిచ్చి కొయ్యలారా, అన్యాయంగా ఒకటి ప్రాణం తీసేశారు కదరా. ఒక ప్రాణాన్ని మీరు బలి తీసుకున్నారు కదరా. అది దరిద్ర రాక్షసులంటే ఇదేనేమో. వాడొక పెద్ద రాక్షసి, మీరంతా ఒక పిల్ల రాక్షసులు. దరిద్రులారా, అనవసరంగా అన్యం పుణ్యం తెలియని ఒక మనిషి ప్రాణాలకి పోవడానికి మీరు కనుక మీకు శిక్ష ఆ కోర్టులు వేస్తాయో లేదో కానీ ఖచ్చితంగా మీకు భగవంతుడు శిక్ష వేస్తాడు నాయన. అది జరగకపోతే ఈ మానవ సృష్టికి ఆ భగవంతునికి ఉన్నటువంటి సంబంధమే లేనట్టని నేను భావించాల్సి వస్తారా నాయన. జగన్ పాపాల పుట్టవి రాను, పాపాల పుట్టవి. కష్టం. ఒక ఆయన చెప్పాడు మొన్న, ఆయన పేరు నాకు తెలియదు కానీ వారణాసిలో కాశీలో ఉంటారంట ఆయన. 2 నెలల్లో నువ్వు జైలుకి పోతావంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అలా ఎలాగ ఈయన చెప్తానండి. వాళ్ళు మహర్షులు, మహానుభావులు నోటి మాట సరిపోతాం అనిపిస్తుంది. జరగాలి, ఎదురు చూస్తున్నాం. బాయ్ జగన్. జైలు వెయిట్ చేస్తుంది. ఆహ్వానం పంపిస్తున్నాడు భగవంతుడు జైలుకి వెళ్ళడానికి. జీవితాంతం నువ్వు జైల్లోనే బతికితే నీ సమాజం బాగుపడుతుంది. నిన్ను చూసి ఇంకో 10 మంది నేర్చుకోకుండా ఉంటారు. నీలాంటి వాడు చరిత్రకు ఖచ్చితంగా అవసరం. రావణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలాంటి దుర్మార్గులు ఎంత చరిత్రలో నిలిచిపోయారో నీ చరిత్ర కూడా అలాగే నిలిచి ముగిసిపోతుందని భావిస్తున్నాను. బాయ్ జగన్. బాయ్.